ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్గీతలోని 9వ అధ్యాయము 22వ శ్లోకం. శ్రీ భగవాను వాచ అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఓ విశ్వసించిన భారతీయులారా, గీతాప్రియులారా, శ్రీ భగవానుడు మనందరికీ తెలియచేసేది మనలో అనన్య భక్తి కలిగి ఉండాలని. అనన్య భక్తి అంటే ఈ విశ్వమంతా ఆవరించిన పరమాత్మ మీద, అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ అంశైన ఆత్మ మీద. ఎవరైతే ఆత్మ పరమాత్మల మీద అనన్యమైనటువంటి చింతన కలిగి ఉంటారో దాన్ని అనన్య భక్తి అంటారు. అలాంటి అనన్య భక్తి గలవారిని పరమాత్ముడు వారి యొక్క యోగక్షేమాలు చూసుకుంటాననే బాధ్యతను తీసుకుంటున్నారు. యోగక్షేమాలంటే ఐహిక, ఆముష్మిక, కైవల్య. అంటే ఈ ప్రపంచంలో మనం బతికినంత కాలము మన యోగక్షేమాలు, ఆ తర్వాత ఊర్ధ్వలోకాల్లో మన యొక్క చక్కటి ప్రవేశము, అక్కడి యోగక్షేమాలు. ఇక మూడవ స్థాయి అయినటువంటి కైవల్యం అంటే మోక్షానికి మనకు మార్గాన్ని చక్కగా చూపిస్తూ వాటి యొక్క యోగక్షేమాలు పరమాత్మునిదే బాధ్యత. పరమాత్మ ఇచ్చినటువంటి గొప్ప వరాన్ని మనందరము సద్వినియోగం చేసుకోవాలి. ఇది సమాజానికి విస్తారంగా ప్రచారం చేయాలి. ఓం తత్సత్. నమో నమః.